సచివాలయాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి డేటా అనేది రెవెన్యూ విలేజ్ వైజ్ ఓపెన్ అవ్వడం వల్ల చాలామంది వీఆర్ఓలకు కానివ్వండి, లేదంటే పంచాయతీ సెక్రటరీలకు కానివ్వండి, ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విలేజ్‌కి చెందినవారు, అంటే ఆ రెవెన్యూ విలేజ్‌లో ఏ విలేజ్‌కి చెందినవారు అనే డేటా అయితే తెలియడం లేదు. అలాంటి సందర్భాల్లో వారు ఏ విలేజ్‌కి చెందినవారు అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవడం కోసం లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఆర్ అప్లికేషన్ నెంబర్ అని అయితే ఉంది కదా, అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అంటే మీ రెవెన్యూ విలేజ్కి సంబంధించి అందరు అప్లికేషన్ నెంబర్లు అయితే అక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి. కాబట్టి మీకు ఎవరి పేరు అయితే డౌట్గా ఉందో వారి యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలా అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి చూడండి. బెనిఫిషరీ పేరుతో పాటు బెనిఫిషరీ హస్బెండ్ పేరు, అలాగే వారి విలేజ్ నేమ్, అంటే వారు ఆ రెవెన్యూ విలేజ్లో ఏ విలేజ్కి చెందినవారో అక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే వారికి ప్లాట్ అనేది ఎక్కడ ఇచ్చారో అనే వివరాలు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అంటే వారు ఏ విలేజ్కి చెందినవారు, అలాగే వారికి పట్టా అనేది ఏ విలేజ్లో ఇచ్చారు, ఇక్కడ క్లియర్గా డేటా అయితే తెలుస్తుంది. కాబట్టి ఈ డేటా ఆధారంగా మీరు రిమార్క్స్ అయితే ఆ పేర్లకి క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఎందుకంటే చాలామంది మనకి అందుబాటులో అయితే లేరు, అంటే రిజిస్ట్రేషన్కి అందుబాటులో అయితే లేరు. అలాంటి వారి పేర్లు అయితే మీకు తెలియనప్పుడు, అంటే ఏ విలేజ్కి చెందిన వారు తెలియనప్పుడు ఈ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకుని అక్కడ మీరు రిమార్క్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు.